ఓకే, నిన్న టీవీఎస్ సర్కిల్ దగ్గర ఉన్న విక్టరీ వైన్ షాప్ ముందర ఒక వ్యక్తి కత్తి తీసుకొని హల్చల్ చేసినట్లుగా కొంచెం వీడియో వైరల్ అయిన విషయం మీకు అందరికీ తెలిసిందే. దాంట్లో భాగంగా ఈ వైన్ షాప్ ఎవరు ఆధీనంలో ఉందో ఆ వ్యక్తుల నుంచి సమాచారం సేకరించి ఎవరు దీనికి కారణమైనారో అనే నుంచి కంప్లైంట్ తీసుకొని కేసు రిజిస్టర్ చేసి ఆ తర్వాత ఈ ముద్దాయిలను కూడా, దీంట్లో 2 ముద్దాయిలు ఉన్నారు, ఫిరోజు, సయ్యద్ బాషా అనే 2 వ్యక్తులు, వారిద్దరు స్నేహితులు, ఎస్టీవీ నగర్కి చెందిన వాళ్ళను కూడా తీసుకొని వచ్చి ఈరోజు రిమాండ్ పంపడం జరుగుతుంది. ఈ ఎక్స్టార్షన్ ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. మున్ముందు ఎవరైనా వెపన్స్, నైఫ్స్ కానీ ఏదైనా ఇట్లా మారణాయుధాలు కానీ ధరించి ఏదైనా నేరాలకు పాల్పడితే ఖచ్చితంగా ఆర్మ్స్ యాక్ట్ కింద కేసులు నమోదు చేసి ఎక్కడైతే కనిపించిందో వాళ్ళపైన రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని అందరికీ ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఫిరోజ్ అనే వ్యక్తి పాత నేరస్తుడు. అతని పైన ప్రాపర్టీ కేసులు, హత్య కేసులు ఉన్నాయి. రౌడీ షీట్ కూడా మన పోలీస్ స్టేషన్లో ఉంది. అతను చాలా కాలంగా అబ్స్కాండింగ్లో ఉన్నాడు. నిన్న ఏదో వాళ్ళ అమ్మకు బాగాలేదని చెప్పి ఇంట్లో వచ్చినాడని చెప్తున్నారు. బట్ ఎనీహో ఇది నేరం, ఇది హల్చలైన 24 మనకు వెంటనే మనకు ముద్దాలను కూడా అదుపులోకి తీసుకోవడం, వాళ్ళు కూడా విచారించి రిమాండ్కి పంపించడము అందరూ జరిగిపోయింది. అందరూ కూడా నెక్స్ట్ ఈ సందర్భంగా అందరికీ కూడా ఎవరైతే ఈ వెపన్స్ ధరించి నేరాలలో పాల్గొంటారో, ఎస్పెషల్లీ బ్రాందీ షాపుల దగ్గర, వైన్ షాపుల దగ్గర, బార్ అండ్ రెస్టారెంట్ల దగ్గర తాగిన మైకంలో కొన్ని ఇన్సిడెంట్స్ ఇంతకుముందు కూడా రిపోర్ట్ అయినాయి. వాటిపైన ఎవరన్నా ఏదన్నా మున్ముందు జరిగితే ఆ కేసులన్నీ కూడా రివ్యూ చేస్తున్నాం. అన్నిటిల్లో కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం, వాళ్ళపైన ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తాం.